సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హిట్ పడిందంటే చాలు హీరోల రెమ్యునరేషన్లు ఆకాశానికి తాగుతాయి. ఒక్కో సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కోట్లకు కోట్లు డిమాండ్ చేసే హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఒక స్టార్ హీరో తన పందాను మార్చుకున్నారు. తాను నమ్మిన నిర్మాత నష్టపోకూడదని ఏకంగా తన పారితోషికాన్ని తగ్గించుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ హీరో మరెవరో కాదు, నటసింహం నందమూరి బాలకృష్ణ. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. 10 కోట్లు వదులుకున్న బాలయ్య. బాలయ్య నువ్వు తోపు అంతే అంటూ ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్. సినిమా పోతే నిర్మాత రోడ్డున పడకూడదనేది బాలయ్య సిద్ధాంతం. ఇక స్టోరీలోకి వెళ్తే, నిజానికి బాలయ్య ఇప్పుడున్న ఫామ్ చూస్తే ఆయన అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అఖండ నుంచి మొదలైన ఆయన జైత్రయాత్ర వరుస విజయాలతో దూసుకుపోతుంది. కానీ గత ఏడాది వచ్చిన అఖండ 2 విషయంలో లెక్కలు కొంచెం మారాయి. దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టుకోలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. సాధారణంగా ఏ హీరో అయినా సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా తన అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు తీసుకుంటారు. కానీ బాలయ్య రూటే వేరు కదా. సినిమా పోతే నిర్మాత రోడ్డున పడకూడదనేది ఆయన సిద్ధాంతం. గతంలో అఖండ 2 కోసం 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలను తగ్గించుకున్నారట. అంటే దాదాపు 30 కోట్లకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలయ్య ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నారట. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. పారితోషికం తగ్గించుకొని నిర్మాతకు ఊపిరిపోసిన బాలయ్య తీరు చూసిన ఇండస్ట్రీ మొత్తం బాలయ్య నువ్వు తోపు అంతే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు బాలయ్య ఫ్యూచర్ లైనప్ కూడా మామూలుగా లేదు. ఆయన డేట్స్ కోసం స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. వివేకాత్రయ, క్రిష్ వంటి దర్శకులతో చర్చలు జరుగుతుండగా క్రేజీ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా దాదాపు ఖరారైపోయింది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మే 1వ తేదీన పూజా కార్యక్రమాలతో రాబోతుంది. జూన్ లేదా జూలై నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా నిర్మాత శ్రేయస్సు కోరే లాంటి హీరోలు ఉండడం ఇండస్ట్రీకి ఎంతో ప్లస్. వయసు పెరుగుతున్న కొద్దీ అలసట వస్తుంది. కానీ ఈ ఏజ్లో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ జెట్ స్పీడ్తో సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు నటసింహం బాలయ్య. అఖండ సినిమాతో మొదలైన ఈ ఊపు వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 సినిమాలతో కంటిన్యూ అవుతూ ఇప్పుడు టాప్ పొజిషన్లో దూసుకెళ్తున్నారు. అంతేకాక ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరో ఎవరు అంటే ఆలోచించకుండా చెప్పే పేరు బాలయ్యదే. సాధారణంగా సీనియర్ హీరోలు ఒక సినిమా పూర్తి చేశాక కాస్త గ్యాప్ తీసుకొని మరో సినిమా గురించి ఆలోచిస్తారు. కానీ బాలయ్య రూటే సపరేట్ కదా. ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీని గురించి ఒక క్రేజీ అప్డేట్ ఏంటంటే, మొదట పీరియాడికల్ డ్రామాగా అనుకున్న ఈ కథ ఇప్పుడు ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపుదిద్దుకుంటుంది. బాలయ్య మార్క్ డైలాగులు, గోపీచంద్ మలినేని మాస్ టేకింగ్పై ఆడియన్స్లో నమ్మకం ఉండడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే బాలయ్య మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మెసేజ్ ప్లస్ మాస్ సినిమాల స్పెషలిస్ట్ కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా ఉండబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ మే 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరగనున్నాయని ఫిల్మ్ నగర్లో టాక్. యువసుధా ఆర్ట్స్ అలాగే ఎస్ఎల్వి సినిమా సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే సందేహం ఫ్యాన్స్లో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం జూన్ లేదా జూలై నుంచి షూటింగ్ మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కొరటాల శివ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా హుందాగా, పవర్ఫుల్గా ఉంటుంది. మరి బాలయ్యను కొరటాల ఎలా చూపిస్తారు అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.